సాయి కృష్ణారెడ్డి అండి. మేము డెక్విన్ ల్యాబ్స్ అనే కంపెనీ దాదాపు 1993 నుంచి ఉంది. అండ్ స్పెసిఫిక్గా వీ బీన్ ఇన్ టు పౌల్ట్రీ ఫీడ్ సప్లిమెంట్స్ నాన్ యాంటీబయాటిక్ బేసిస్ మీద. సో వీ డోంట్ ప్రమోట్ యాంటీబయాటిక్స్, అంటే వీ హ్యావ్ సమ్ ప్రొడక్ట్స్ బట్ వీ డోంట్ ప్రమోట్ దెమ్ యాక్టివ్లీ. సో మా 93 నుండే మా ప్రయత్నం ఏంటంటే ఇండస్ట్రీలో యాంటీబయాటిక్స్ తగ్గించి వాడాలి, మనుషులకి మంచిది కాదు, కోళ్ళకి మంచిది కాదు. సో ఇవన్నీ లెక్కేసినప్పుడు యాంటీబయాటిక్స్ ఇప్పుడిప్పుడు పీపుల్ ఆర్ సేయింగ్ దట్ యూనో బ్యాన్ చేద్దాము లేదా తగ్గిద్దాము అని చెప్పేసి. బట్ మాది 93 నుంచి ఇదే ప్రయత్నంలో ఉన్నాము. అండ్ ఈవెన్ టుడే వీఆర్ మోర్ ఇంటూ కస్టమైజేషన్. అంటే ఒక్కొక్క ఫార్మర్ ఒక్కొక్క జోన్లో నాకు ఇలాంటి ఫార్ములా కావాలి అంటే మేము చిన్న బ్యాచ్ అయినా చేయగలుగుతున్నాం దాన్ని. సో దట్ ఈస్ బీన్ అవర్ స్పెషాలిటీ చెప్పాలంటే కనుక. చాలా ఫుడ్ సప్లిమెంట్స్లో పర్టికులర్గా ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి చాలా టాక్సిక్ మెటీరియల్స్ కూడా వాళ్ళు వాడడం జరుగుతుంది. సో మీ కంపెనీకి సంబంధించి ఎలాంటి టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉండవు అనే నమ్మకాన్ని మీరు ఇవ్వగలరా క్లయింట్స్? అబ్సల్యూట్లీ 100% గ్యారంటీడ్. వీ యూజ్ ఫార్మస్యూటికల్ గ్రేడ్ మెటీరియల్సే వాడతాము, లేదంటే ఫుడ్ గ్రేడ్ మెటీరియల్స్ అంటే ఏవైతే మనుషులకి సేఫ్ ఉంటాయో అవే మేము కోళ్ళకి, పందులకి కానీ, ఆవులకి, గేదెలకి, రొయ్యలకి అవే పెట్టేది. వీ డోంట్ డిఫరెన్షియేట్ మనిషికి జంతువుకి అనే తేడానే చూపించలేదు. సో మా యూనిట్లో మేము మనుషుల మందులు తయారు చేస్తాము, జంతువుల మందులు కూడా తయారు చేస్తాము. అండ్ వీఆర్ వెరీ క్లియర్, మనుషులకి ఏం వాడుతున్నామో అదే అలాంటివే యానిమల్స్ కూడా వాడాలి అని చెప్పేసి. అదండి. ఫైనల్గా నిన్న చాలామంది క్లయింట్స్ వచ్చి చూసి వెళ్తూ ఉన్నారు. సో నిన్న వచ్చిన క్లయింట్స్ అందరూ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎక్కువ ఏ పాయింట్ గురించి అడుగుతున్నారు? ఎక్కువగా ఇక్కడ చూసింది ఏంటంటే బ్రాయిలర్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. బ్రాయిలర్ ఫార్మింగ్ మీద, లేయర్స్ కన్నా బ్రాయిలర్ ఫార్మింగ్ మీద ఎక్కువ, ఐ వుడ్ సే 70-30 స్ప్లిట్ ఉంది డెఫినెట్గా. 70% ఉంది బ్రాయిలర్స్. అందు గురించి ఈసారి మేము యాక్చువల్లీ బ్రాయిలర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం మేము, ప్రొడక్ట్స్ మీద కూడా. అండ్ నాటుకోళ్ళ మీద, ఇప్పుడు బ్యాక్ యార్డ్ ఫార్మింగ్ అనేది ఇప్పుడు అంతకుముందు పూర్వంగా మన దొడ్లో కోళ్ళు ఉండేవి, గుడ్లు పెట్టేవనేవాళ్ళు. మళ్ళీ ఆ దానికి వెనక్కి వస్తున్నారు మళ్ళీ. పీపుల్ ఆర్ రేరింగ్ దట్. అండ్ కాకపోతే దానికి ఎక్కువగా పీపుల్ ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దోస్ ప్రొడక్ట్స్. అలా చూసినప్పుడు మేము నాటుకోళ్ళ ప్రొడక్ట్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. సో దట్ బ్యాక్ యార్డ్ ఫార్మర్స్ కానీ, చిన్న ఫార్మర్స్, రైతులు కూడా 100-200 కోళ్ళు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి మెడిసిన్స్ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము. అండ్ దట్ ఈస్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. సో అక్కడ దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ కంపెనీ అండి. ఫైనల్గా ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీ అండి. ద క్రౌడ్ టర్న్అవుట్ ఇస్ వెరీ గుడ్ డెఫినెట్లీ. 2018 నుంచి కంటిన్యూస్గా స్టాల్స్ పెడుతున్నాం, ఇదే పొజిషన్లో పెడుతున్నాం, ఇదే ప్లేస్లో. అండ్ వీఆర్ హ్యాపీ అబౌట్ ద అవుట్కమ్ అండ్ ద వే ఇట్ ఇస్ బీయింగ్ హ్యాండిల్డ్ డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.